నోసోఫోబియా ఆల్మోస్ట్ ఆల్ మన పేషెంట్లో కానీ లేదంటే మన ప్రేక్షకుల్లో కానీ ఇది పెద్ద భూతం అనమాట, అనకొండ లాంటిది అనమాట. చాలా మందికి ఉందండి. నాకు రోజు మెసేజ్లు పెట్టేవాళ్ళు కానీ కౌన్సిలింగ్స్ కన్సల్టేషన్ చేసే వాళ్ళు కూడా నోసోఫోబియా చాలా ఉంది. నోసోఫోబియా అంటే నాకైతే జబ్బు వచ్చేసింది, ఆ జబ్బు మెల్లిమెల్లిగా పెరుగుతుంది, నేను పోతానని. నోసోఫోబియా ఉన్న వాళ్ళకి ఏదో ఒక అనారోగ్యం పట్టి పీడిస్తున్నట్టు, అది వేరే వాళ్ళకి అర్థం కాకపోయి కూడా ఉండొచ్చు. అర్థమైనా సరే కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవడం లేదు. నాకు ఈ జబ్బు ఉందని ఎవరికైనా చెప్తుంటారు, నమ్మడం లేదు, నీ మొఖం నీకేం తెలియదు అంటున్నారు. యూట్యూబ్లోని సోషల్ మీడియాలో ఉండడం వల్లే నీకు లేనిపోయిన ఊహించుకుంటున్నావు అంటున్నారు. అది నిజమే కావచ్చు, కానీ నోసోఫోబియా ఉన్న వాళ్ళు తమ జబ్బు ఉందని నమ్ముతారు. లోపల ఏదో జబ్బు డెవలప్ అవుతుందో నమ్ముతారు. చెయ్యి లాగింది అనుకోండి, పారాలిసిస్ వస్తుందా, హార్ట్ అటాక్ సిమ్టమ్ ఏమో. చెస్ట్ పట్టింది అనుకోండి, హార్ట్ అటాక్ వచ్చి పోతానేమో. కొంచెం కళ్ళు తిరిగినండి, నాకైనా పారాలిసిస్ వచ్చి పోతానేమో. అవేవో సిమ్టమ్స్ వచ్చినాయండి, నాకు క్యాన్సర్ కానీ లోపల డెవలప్ అవుతుంది ఏటో. మొన్న చెక్ చేసినట్టు బిల్ రిబ్బన్ 0.1 ఎక్కువ ఉంది, అమ్మో నాకు ఏదైనా అయిపోతుందో ఏటో. సీరం క్రియేటిన్ ఏదో ఎక్కువ ఉంది, నాకు ఏదైనా అయిపోతుందో ఏటో. మా అమ్మ నాన్న డయాబెటీస్ వచ్చింది, నాకు కూడా వచ్చేస్తుందో ఏంటో. లేని జబ్బులను ఊహించుకుంటారండి. ఆ జబ్బులు తమలో ఏదో డెవలప్ అవుతుందని ఫీల్ అయ్యి అన్ని టెస్టులు చేయించుకున్నాక టెస్ట్ చేసిన డాక్టర్ని నమ్మరు, టెస్ట్ రిపోర్ట్లు నమ్మరు. వీళ్ళు సొంతంగా వాళ్ళే ఫీల్ అయిపోయి డాక్టర్ యొక్క వైద్యాన్ని దీన్ని నమ్మకుండా ఒక సోషల్ మీడియాని బాగా నమ్ముతారు. ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా మేధావులు కదండి. వాళ్ళకి ఎన్ని క్వాలిఫికేషన్స్, ఎన్ని డాక్టరేట్లు, ఎండి డిగ్రీలు, ఎంబీబీఎస్ డిగ్రీలు, పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ చదువుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా అంటే వాళ్ళ మాటలే నమ్ముతారు, ఎక్స్పర్ట్స్ మాటలు నమ్మరు. నోసోఫోబియా ఉన్న వాళ్ళు ఎక్కువ మెడికల్ న్యూస్ చూస్తారండి, ఎక్కువ షేర్ చేసే వాటిని చూస్తారండి. లేని జబ్బుని క్రియేట్ చేసుకోరు. ఆల్రెడీ జబ్బు ఎంత ఉంటే దాన్ని పెద్దగా చూస్తారు. ఇంకా 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 జబ్బు లోపల ఎదుగుపోతుంది, డెవలప్ అయిపోతుందని ఫీల్ అయి ఇంకెన్నో సమస్యలు తెచ్చేసుకుంటారనమాట. అంచేత ఏంటంటే నోసోఫోబియా అనేది కంపల్సరీగా మీరు థెరపీలో కౌన్సిలింగ్ తీసుకోవాలి. తీసుకోకపోతే మీ జీవితం హ్యాపీనెస్ ఉంటుంది. మీ కుటుంబ సభ్యులందరికీ మాటికి నాకు ఇది వస్తుంది అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మాటికి జంతానా తక్క అంటానే ఉంటారు. మిమ్మల్ని చూసి వాళ్ళకి డిప్రెషన్ వచ్చేస్తుందండి. సో ఇటువంటి అనుభవాలు మీకు ఏమైనా ఎదురై ఉంటే మీ చుట్టాలు కానీ బంధువులు కానీ మీకు కానీ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి, ఎక్స్ప్రెస్ చేయండి, ఒకరికొకరు తెలుసుకోండి. దానివల్ల ఏంటంటే ఇది నాకే కదా వేరే వాళ్ళకి ఉందని చెప్పేసి ఏమో మీకు మీరే తగ్గించుకోవడం కూడా వీలవుతుందేమో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వాటి గురించి నేను చాలా పుస్తకాలు రాశాను, డిజిటల్ కంటెంట్ ఉంది, ఇప్పటికీ సిరీస్ ఉన్నాయి. అవన్నీ దొరికే ప్లేస్ ఏంటంటే గ్రో హెల్దీ వెల్త్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హెల్త్ యాంగ్జైటీ బుక్ కూడా చదువుకోండి. డాక్టర్ క్రాంతి గారు అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ రెండిట్లో మీకు కావాల్సిన సమాచారం అంతా దాంట్లో ఉంటుందండి. నాలెడ్జ్ తెలుసుకోవడం అనేది జ్ఞానయాగ. దాని నుంచి ఎలా బయటపడాలనేది టెక్నిక్స్, టిప్స్, థెరపీ మెథడ్స్ అన్ని పుస్తకాల్లో రాశాను. కర్మయోగ నేను కన్సల్ట్ చేయాలనుకుంటే ఫ్రీ కాదండి. నా కన్సల్టేషన్ ఫీజు 1500, కౌన్సిలింగ్ అయితే పర్చేస్ 3000. థెరపీలో జాయిన్ అయితే 3 నెలలకి మినిమం 1 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. జబ్బుని బట్టి 1 lakh, 2 lakhs, 3 lakhs తెలియదు. అది పేదలకి కన్సెషన్ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా ఫ్రీ. దయచేసి అందరూ కూడా కన్సల్టేషన్ ఫీజు కట్టకుండా నాకు మెసేజ్లు పెట్టడం కానీ, కన్సల్టేషన్ ఫీజు కట్టకుండా మాటికి కాల్ చేయడం కానీ చేయొద్దు. మేము పూర్ అని చెప్పేసి అంటున్నారు. పూర్ కోసమని నేను ఇంత శ్రమపడి ఇవన్నీ చేసేదండి. పూర్ ఒక పుస్తకం కొనుక్కుని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్లోనే మందులు ఫ్రీగా ఇస్తారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా సైకాట్రీ ఓపీ ఉంటుందండి. కొన్ని చోట్ల పల్లెటూరు లాంటి చోట్ల, అదే చిన్న తక్కువ వెనకబడిన డిస్ట్రిక్ట్లో అయితే సైకాట్రీలో వారానికి 2-3 సార్లు వస్తారు. మిగతా ఇది బాగా అభివృద్ధి చెందిన 10 జిల్లాల్లో రోజు సైకాట్రిక్ వైపు ఉంటుంది. మందులు ఫీ గవర్నమెంట్ హాస్పిటల్లో, కౌన్సిలింగ్స్ అది కూడా వాళ్ళు ఇవ్వకపోవచ్చు, కానీ సైకాట్రిక్ ఫెసిలిటీస్ మందులు ఫీ ఉంటుంది. నా కౌన్సిలింగ్స్ థెరపీస్ అన్ని కూడా పెయిడ్ అండి. ఒకవేళ మీరు ఎక్కడైనా ఏర్పాటు చేసుకుంటే ప్రోగ్రాము మేమునా
పూర్కి నేను హెల్ప్ చేయడం కోసం ఇవన్నీ కూడా చేస్తున్నాను. అది అంచేత అందరూ కూడా ఫ్రీగా అడగద్దు దయచేసి, ఎందుకంటే నాకు ఖర్చులు ఉంటే నేను బతకాలి. అండ్ ఆల్సో ఎక్కువ మంది ఒకసారి ఎప్పుడో 4-5 ఏళ్ళ క్రితం కన్సల్ట్ చేస్తే అది నేను ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా బిల్డప్ ఇస్తున్నారండి. అది నేను ట్రీట్మెంట్ ఇవ్వడం కదా. కన్సల్టేషన్ అంటే కేసు విశ్లేషణ చేసి ఇది ఇది అని చెప్పి చిన్న చిన్న ప్రాబ్లం అయితే ఇలా చేసుకోండి అని చెప్పేయడమే. థెరపీలో జాయిన్ అవ్వడం అంటే 3 నెలలు మినిమం ఉంటుందండి. ఓకే, మీరు అందరూ బాగుండాలనేదే కోరికతోటి ఇంత కంటెంట్ మీకు పెడుతున్నాను. అది సో మీ ముందులే మంచిగా ముందు మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే.